విషయంకి తిరిగి స్వాగతం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ గేమ్ ఆడుతోందన్న తెలంగాణ శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 45% మంది అవునని 50% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పెట్టిన శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ రవిచంద్రారెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ కృష్ణసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఉపాధ్యాయ సంఘాల ప్రముఖ నేత. ఇక విజయవాడలో జరిగినటువంటి కల్తీ మద్యం ఆందోళన కలిగిస్తుంది. మరి అదే సమయంలో మచిలీపట్నంలో కూడా ఒక కల్తీ మద్యం మరణం జరిగిందని వార్తలు వచ్చాయి. ఇక్కడ 5 చనిపోయి మరో 29 మంది అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. అదే సమయంలో తెలంగాణలో సైతం ఈ కల్తీ మద్యం సమస్య ఉందంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ కల్తీ మద్యం మాఫియా, అలాగే ఇసుక మాఫియా, భూమాఫియా, ఇట్లాంటి వాటి చెర నుంచి రాష్ట్రాలు కానీ రాజకీయాలు కానీ బయటపడలేవా? నిజంగానే నిన్న జరిగినటువంటి కల్తీ మద్యానికి బాధ్యులు ఎవరు? ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువుకు సంబంధించినటువంటి బార్ అని, లేదా ఆయన భవనం అయిందని ఇట్లా వార్తలు వచ్చాయి. రాజకీయ నాయకులకి ఈ మద్యం వ్యాపారాలకి ఉన్న అవినావ సంబంధం మీద, వీటి మీద ఇతరత్ర కృష్ణారావు గారు విశ్లేషిస్తారు. మొత్తం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కానీ చాలా ఫేమస్ ఈ మద్యం వ్యాపారంలో. మద్యం సిండికేట్లు. రవీంద్రనాథ్ చౌదరి గారు ఉండేవారు కదా, పెద్ద వెస్ట్ గోదావరి, చాలా ఫేమస్. ఇక్కడ బసవరాజు గారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మాగంటి బాబు గారికి కంటిన్యూ చేస్తున్నాడా లేదా? ఆయన సారా చేసేవాడు. ఈయన సారా ఇప్పుడు లేదు కదా, కాబట్టి ఆయన లేదు. బసవరాజు అని కర్ణాటక, ఆయన పెద్ద సిండికేటు. పోనీ విస్కీలు, బ్రాందీలు అలాంటివి చూస్తేనేమో మీకు అటు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, మ్యాక్డోవల్స్, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త. దాంట్లో ఉంది రకరకాల వ్యవహారం నడుస్తుంది. ఇది కేవలం ఈ మద్యం వ్యాపారం ద్వారా, మద్యం ఆదాయం ద్వారా తన ఆదాయం పెంచుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాగా చాలా పట్టుదలగా ఉన్నాయి. చాలా పట్టుదల. మీరు వాళ్ళు మీటింగులు పెట్టినప్పుడు, రివ్యూ మీటింగుల్లో ఇంకా ఇంతే ఉంది ఏంటి, ఇంకా చేయండి, ఇంకా పెంచండి అంటే, పెంచండి అంటే ఏమిటి? ఆదాయమే కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి వస్తువు వినియోగం ఎక్కువ అయితేనే కదా ఆదాయం ఎక్కువ అయ్యేది. ఇదే 3,000 కోట్లు వస్తుంది, 4,000 వస్తుంది, ఇంకా 10,000 చేయండి, 25,000 చేయండి అని అంటే దాని అర్థం ఏంటంటే బాబు ఇంకా ఎక్కువ ఇచ్చేయమని. అందుకనే మీకు సంపూర్ణ మద్య నిషేధం రామారావు గారు పెట్టిన తర్వాత దాన్ని మెల్లగా సడలించి మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారు కదా. అది ఎత్తిన తర్వాత ఇప్పుడు ఎవరో నిషేధం గురించి మాట్లాడాలి. మళ్ళీ మొన్న ఏదో బీహార్లో ఆయన నితీష్ కుమార్ గారు పాపం ఆయన ఏదో పెట్టాడు, చూద్దాం మరి. ఆయన ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా ఉంది, మరి ఎక్కడి నుంచి వస్తుందో అది ఎలా నడిపిస్తాడో చూడాలి కదా. ఈ వ్యాపారంలో ఏమైందంటే ఇది నిషిద్ధ వ్యాపారం కాదు, లైక్ ఎనీ అదర్ బిజినెస్, ఇది బిజినెస్. అయితే పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయింది. ఎందుకంటే ఇందులో లాభార్జన చాలా ఎక్కువ శాతం ఉంటుంది, పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ని ట్యాక్స్లు పోయినా కూడా. అదే ఇప్పుడు పెట్రోల్ లాగానే ఉత్పత్తి వ్యయం కొంత అయితే చివరికి వినియోగదారుడు చేరేపటికి ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు కలిసి ఎలా అవుతుందో ఇది కూడా అటువంటిది. దీనితో గోవా నుంచి సెకండ్ సేల్స్, చీప్ లిక్కరు అవి ఇవి వస్తాయి. ఇక ఇవాళ అంటే పోనీ ఈ సంఘటన గురించి ఇప్పుడు జనరలైజ్ చేయకుండా మాట్లాడాలంటే, పోనీ విజయవాడ గురించి చెప్తే అది ఒక రాష్ట్ర రాజధాని, నేషనల్ హైవే పక్కన కృష్ణలంకలో మల్లాది విష్ణు గారిది. అది ఆయనది బంధువులు గిందువులు అందరూ తెలిసి అది మల్లాది విష్ణు బార్ అని అంటారు దాన్ని, అందరూ తెలుసు. ఎం బార్ అని బోర్డు కనపడతా ఉంది, కిందమో స్వర్ణ బార్ అనుకుంటారు, అంటే పైనమో లాడ్జింగ్, కిందమో ఈ కార్యక్రమాలు. ఇది ఉన్నప్పుడు మీరు ఇందులో 2 ప్రధాన ఆస్పెక్ట్లు. నిన్న సంఘటన జరిగిన తర్వాతే ఇది ఇల్లీగల్ బారు గా నడుస్తుంది అంటే బార్ కూడా ఇల్లీగల్ అని అన్నారు కదా. బార్ కూడా ఇల్లీగల్ సవాంగ్ గారు చెప్పడం ఇల్లీగల్ గా నడుస్తుంది అని ఎక్సైజ్ వాళ్ళు కూడా అడిగారని, వాళ్ళు ఏదో చేస్తారు, పరిశీలించి ఏదో చేస్తారని. అటువంటి ఇల్లీగల్ బారు నేషనల్ హైవే మీద బెజవాడలో రాష్ట్ర రాజధానిలో ఎలా నడుస్తుంది అనేది ఒక ప్రశ్న. రెండోది, అంత పొద్దున్నే 6ంటికి 10 వరకు తెరవకూడదు కదా, వెళ్తారట, ఏదో ఇసుక తవ్వుతూ ఉంటారట కృష్ణలంకలో, మన నది పక్కనే కదా. దానికోసం అంటే పొద్దున్నే బార్ తీసేయడం, అసలు దానికి టైమింగు రైమింగులు ఏమీ ఉన్నట్లేదు. ఇదే ఉండాలి కదా బార్లు అంటే, ఈ టైంలోనే పనిచేయాలి. ఇప్పుడు తగ్గించాలి ప్రజల్ని దాని నుంచి ఆ ప్రభావం నుంచి తప్పించాలంటే ఏదైనా డెఫినెట్ గా ఉండాలి. పొద్దున్నే మీకు స్టేట్ క్యాపిటల్లోనే మీకు 6ంటికే బార్లు వ్యవహారం అన్ని వీళ్ళందరూ వచ్చి తాగుతూ ఉంటారట.
అది ఇక రెండోది ఈ పర్టికులర్ వ్యవహారానికి వస్తే ఈ డ్రింకు వాళ్ళు కలిపారా అసలు రావడం అలా వచ్చిందా అనేది మరి విచారణ చేయాలి. మల్లాది విష్ణు గారు సరే ఆయన ఇప్పుడు ఏదైతే అజ్ఞాతంలో ఉన్నట్టున్నాడు, లొంగిపోస్తాడు, నిన్నైతే నాకు సంబంధం లేదు ఆ బార్ తోటి మాట్లాడాడు. ఏదైనా అంటే నిజ వైకరేస్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఆయన సంబంధించినప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడానికి పిలిచారా, విచారించడానికి పిలిచారా? ఏదో ఇక అది చట్టం తన పని వ్యవహారం అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంతగా జరుగుతున్న ఇన్ని వైలేషన్ జరిగినప్పుడు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ మీద ఏదైనా ఫలానా విజయవాడకు సంబంధించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సస్పెండ్ చేసాం, లేకపోతే ఒక డీసీని డిప్యూటీ కమిషనర్ చేసాం, అదేంటి అయినా ప్రకటన వచ్చింది, అదేం రాలా. అంటే అమ్మిన వాడిది తాగిన వాడిది ఆ రకంగా చూస్తున్నట్టున్నారు తప్ప ఒక అక్రమం జరుగుతోంది, అక్రమంగా బార్ నడుస్తోంది, అక్రమంగా మద్యం కల్తీ వ్యవహారం జరుగుతుంది అన్నప్పుడు ఈవెన్ అఫీషియల్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఒకటి ఇది పెద్ద మాఫియా, ఇది ఒకటిగా ఇందులో అందరూ పొలిటీషియన్లు ఇన్వాల్వ్ అయ్యి పార్టీలు ఆ పార్టీలు బొత్స సత్యనారాయణ గారి వ్యవహారం చూసాం కదా, అప్పుడు కిరణ్ కుమార్ అంత పెద్ద అడవుడు చేశారు. మరి ఇప్పుడు మేము రాగానే ప్రభుత్వం బొత్స సత్యనారాయణ అపోజిషన్ లోనే ఉన్నాడు, వైఎస్ఆర్ గారు చెయ్యొచ్చు కదా. అంటే ఇప్పుడు నేనేది అంటే పార్టీ కోసం కాదు కదా, ఇక్కడ పార్టీని అతను ఇరికించాలని కాదు, పోనీ అతను ఉంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు ఆయన కుటుంబంలోనే చాలా మంది ఉన్నారు, ఈ పార్టీలో ఆ పార్టీలో చాలా మంది ఉంటారు. నేనేది అటు ఆయన కానీ ఇంకోటి కానీ రకరకాలు వస్తున్నప్పుడు, రెండోది ఇవాళ మనం సారా లేకుండా చేశారు. ఎందుకు చేశారు? ఈ చీప్ లెక్కర్ అమ్ముకోవడానికని. సారా బదులు ఇదైతే బాగా నడుస్తుంది వ్యవహారం. మళ్ళీ ఇంకోటి ఇది కూడా లేకుండా చేశారు, గుడుంబాలు ఇలాంటి కొంత మంచిదే కదా, ఆరోగ్యం మీద ప్రభావం. ఏం చేస్తున్నారంటే ఈ మిథనాల్ CH3O అది మిథనాల్ అనేది అది ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనటువంటిది. అదేదో కలిపారని ఒకటి. ఈయనేమంటాడు మందులో కాదు, వాళ్ళు ఏదో నీళ్లు పట్టుకున్నారు, ఆ నీళ్లలో ఎవరో కావాలని సైనైడ్ అలాంటిది. ఎందుకంటే ఇమీడియట్ గా వాళ్ళు సైనైడ్ ఏదో కలిపారు అన్నట్టుగా ఆయన ఇది మినరల్ వాటర్ పోసుకు తాగిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ కోళ్ళలో ఏదో పట్టుకుని తాగిన వాళ్ళలో ఈ ప్రమాదం జరిగింది, దాని మీద ఆయన మల్లాది విష్ణు గారు ఆయన అభిప్రాయం. సరే అదెలా విచారణ జరుగుతుంది, కానీ ఇది ఇప్పటికైనా ఓ పద్ధతిగా ఏదో ఉండాలి కదా. ఇదేమీ లేకుండా ఇది ఒక విచ్చలవిడి వ్యవహారం అయిపోవడం. మీరు మొత్తం 13 జిల్లాల్లో కానీ ఈ 10 జిల్లాల్లో కానీ ఇది ఒక ఉన్నవాళ్ళు ఈ పొలిటీషియన్లు ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మీకు అధికారులు చూస్తారు, మీకు కావాల్సిన ఆదాయం మీకు ఎంత కావాలని చెప్పండి, అలా ఇచ్చేయడం మామూలు. ఈ మధ్య ఏపీ ఎక్సైజ్ ఆఫీసర్ల మధ్య తగాదా అనేది వార్తలు వచ్చినాయి, కోట్ల డీల్స్ అని కూడా ప్రచారం జరిగింది. ఎక్సైజ్ కమిషనర్ గారి మీద వచ్చిన ఆరోపణలు, ఎంకే మీనా గారి మీద ఏదో వచ్చినట్టుంది ఆరోపణ. బట్ అది ఐ థింక్ అది మనకు పూర్తి వాస్తవాలు తెలియదు, ఎందుకంటే అది ఊరికే ఒక ఆరోపణ ఏదో వినపడింది, ఆయన ఏదో ఫేవర్ చేస్తున్నాడు అది. ఇది కాక మళ్ళీ పర్చేజింగ్ ఆఫ్ ప్రభుత్వం తరఫున కొన్ని బ్రాండ్లకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం అది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ప్రభుత్వం ఉన్నా వాళ్ళు సంతకాలు పెట్టాలి. ఓకే, 4 బ్రాండ్లు వస్తారు, అది అయిపోగానే ఇంకో 4 బ్రాండ్లకి ఏదో పెట్టచ్చు, అంటే ఏదో ఒకటి టిక్ చేయాలి. ఆ టిక్ చేసే దాంట్లో కూడా ఏదో ఫేవరెటిజం ఉంటుందని, అందులో కూడా వీళ్ళకి పర్సెంటేజ్ ఇస్తారని పార్టీలకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వం నడిపే వాళ్ళకి ఇది ఒకటి అందరికీ తెలిసింది. ఏదో అది ఎక్సఫిషియో టైప్ లో ఎవరున్నా కూడా ఇదేదో మామూలుగా వచ్చేసి ప్రభుత్వానికంటే కూడా రాజకీయ పార్టీలకు పెద్ద ఆదాయం అంటారు. ఇలా చూస్తున్నంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే వాళ్ళు ఎందుకు ఇది చేశారు? వాళ్ళు అయ్యో మామూలుగా మంది అమ్ముకోవచ్చు కదా, అది కూడా తాగి తాగుతారు. బహుశా నిన్న చనిపోయారు, మొన్న కూడా తాగుంటారు, అంతకు ముందు రోజు తాగుంటారు, చాలా మంది తాగుంటారు. ఇది ఎందుకు అయిందంటే ఇది సంథింగ్ ఏదైనా కలిపారా లేకపోతే అది మళ్ళీ విచారంలో తేలాలి. రైట్. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా రామ్మూర్తి గారు తణుకు నుంచి లైన్ లో ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మనకు జరుగుతున్న టాపిక్ మీద పూర్తిగా అవగాహన ఉంది, నాకు తెలిసి కొన్ని విషయాలు విస్తృతంగా మాట్లాడతాను సార్. జాగ్రత్తగా మాట్లాడండి. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ బ్రాండీ షాపులు, లిక్కర్ మాఫియాకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధం భార్యాభర్తల కంటే చాలా అన్యోన్యంగా ఉంటారండి. ఈ ఎక్కడెక్కడన్నా గొడవలు షాపుల్లో వేరే వేరే షాపులకు గొడవలు జరిగితే వాళ్ళకి రాజీ చేసి, సరే మీరు కొట్టుకుంటే ఈ ఉపయోగమే ఉందరా, మీరు ఒక 20-30 ఎక్కువ వేసి అమ్ముకోండి బాటిల్కి అని చెప్పి పంచాయతీలు చేసిన సందర్భాలు కూడా తెలుసు నాకు. ఓకే సార్, సుమారుగా జిల్లాలో, కృష్ణా జిల్లాలో అది జరిగింది. కృష్ణా జిల్లాలో 450 కోట్లు 500 కోట్ల సంవత్సరానికి లిక్కర్ మీద ఆదాయం అని ఇచ్చారు. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం నాకు అక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నానండి కొన్ని రోజులు ఈ వ్యాపారం పని మీద.
ఒక 300-200 కోట్ల రూపాయల సుమారుగా వ్యాపారం ఈ లిక్కర్ యూనిట్లు పెట్టారంట కొన్ని చోట్ల. సొంతంగా పెట్టేశారా? సొంతంగా యూనిట్లు ఇంతకుముందు పట్టుకున్నారండి అక్కడ కృష్ణా జిల్లాలోనే ఒక చోట పట్టుకున్నారు. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల క్రితం అదే నకిలీ యూనిట్లు పెట్టేశారా? నకిలీదే ఇప్పుడు జరిగింది కూడా ఇన్సిడెంట్ నకిలీదే. ఇదంతా కూడా ఏంటంటే పైకి అమ్మేది రాత్రిపూట నైట్ సేల్ అని ఉంటాయండి. బెల్ట్ షాపులు తీసేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. చాలా పెద్ద బోగస్ మాట అది. ఇంకా ఎక్కువగా నడుస్తున్నాయి ఇప్పుడు అయ్యి ఎక్కువ నడుస్తున్నాయి బెల్ట్ షాపులు. అవునండి, నిజమండి. మీకు కావాలంటే మీ వాట్సాప్ పంపిస్తాను నేను ఫోటోలు. ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ ఏ పేర్ల మీద రన్ అవుతున్నాయి అన్ని. ఈ బెల్ట్ షాపులు, ఈ నైట్ సేల్ అమ్మే షాపులు, తర్వాత ఈ రాత్రిపూట బ్రాండీ షాపుల్లోనూ బార్లో కూడా అమ్ముతుంటారు. అమ్మేయి కూడా ఈ అమ్మేయి ఇట్లాంటి కల్తీ అమ్ముతున్నారు. ఏది దొంగతనంగా తయారు చేసింది. ఇది ఎక్సైజ్ లేబుల్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. దీని మీద అసలు ఎక్సైజ్ ట్యాక్స్ వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకొని ఇది నడిపించడం తప్పితే ఈ కథ అంతా. దీంట్లో ఇప్పుడు రాజకీయ నాయకులు అది మన మల్లా విష్ణు గారు అవచ్చు, ఇంకోళ్ళు వస్తారు, వేరే విషయం. ఇప్పుడు మల్లా విష్ణు గారు రోజు వచ్చి కౌంటర్ లో కూర్చొని మందు పోయాడు కదండి ఆయన. అక్కడ ఉండే మేనేజర్ కనెక్షన్ ఉంటుంది. ఈ లిక్కర్ వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఒక మేనేజర్ లాంటి పెట్టుకొని ఆడితో ఎక్సైజ్ వాడితో మాట్లాడుకోవటం ఈ కథ అంతా నడుస్తుంది. దీని వల్ల వచ్చిన తిప్పలు ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మావుల మత్తులో మునిగిపోయి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తుందండి. రైట్, ధన్యవాదాలు రామ్మూర్తి గారు. శాస్త్రి గారు విశాఖపట్నం నుంచి. శాస్త్రి గారు నమస్కారం. శాస్త్రి గారు రైట్ కట్టేస్తుంది. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణలో కూడా ఈ సమస్య ఉందా, ఎట్లా, ఏం కదా? కొమ్మినేని గారు ప్రధానంగా మా కృష్ణారావు గారు విశ్లేషణ చేసినట్టుగా మద్యపానం అనేటువంటిది ఎక్కడైనా ఉండరాదు. ఎందుకంటే ఆ ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఎక్సైజ్ పాలసీ తీర్పాలనేటువంటి ఒక ప్రయత్నంతో చీప్ లిక్కర్ పాలసీ ఏర్పాటు చేద్దామనే ప్రయత్నం చేసినాం. కానీ ఇటు మహిళా సంఘాలు, ఇటు ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా అది అవసరం లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఒక విధానాన్ని కొనసాగించమంటే ప్రస్తుతం ఉన్న విధానమే కొనసాగుతుంది. కానీ ఒక పత్రిక ఉత్సాహంతో, ఎందుకొరకంటే ఆంధ్ర ప్రాంతంలో ఇది జరిగే కదా, తెలంగాణ ప్రాంతం అని చెప్పకపోతే మరి ఎట్లా తెలంగాణ ప్రాంతం ప్రశంసించబడుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన తెలంగాణకు కూడా ముడిపెట్టి ఆ విధంగా వార్త రాయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘటన మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉదయం 6 గంటలకే ఈ రకమైనటువంటి ఒక వ్యవహారం జరుగుతుందంటే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? కనీసం 10 గంటల నుంచి బారు తెరుస్తారు, లేకపోతే 11 గంటల నుంచి బారు తెరుస్తారు. కానీ 6 గంటలకే బారు తెరిచింది అని అంటే ఈ రకమైనటువంటి ఒక నియమ నిబంధనలు పాటిస్తలేరు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విజయవాడ పెద్దలు అన్నట్టుగా, కృష్ణారావు గారు అన్నట్టుగా అది ఒక రాష్ట్ర రాజధాని. ఆ రాష్ట్ర రాజధానిలో ఈ రకమైనటువంటి ఒక సంఘటనలు జరగటం వల్ల ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కూడా పెంచుకుంటుండ్రు అనేటువంటి ఒక మాట కూడా దానికి కూడా కొద్దిగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది అనారోగ్యానికి గురై చాలా మంది మరణిస్తున్నటువంటి ఒక విషయాన్ని కూడా గమనించినాం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మేము చూసినాం కల్తీ కళ్ళు వల్ల. ఎందుకంటే చాలా మంది దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తేనే చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏమన్నారంటే, సార్ ఇప్పుడు దాని మీద మీరు అట్లా చేస్తారా అంటే అందరూ మరి చాలా మంది చనిపోయేటువంటి ఒక పరిస్థితి వస్తే కంట్రోల్ చేసేటువంటి మనబోటి వాళ్ళను కంట్రోల్ చేయడాన్ని సమర్థించడం. మేమే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అయితే చాలా మంచి పని చేస్తారు సార్. ఈ మధ్య మహబూబ్నగర్ కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్ అంతవరకు ఆశ్చర్యంగా ఒక ఉద్యమం లెక్క తీసుకొస్తారు. అంతవరకు విశేషమే. అంటే రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా వాళ్ళు చేయగలుగుతారు. కాదు గుడంబ అని అంటే అంతకుముందు కల్తీ కళ్ళు మీద కూడా ఇట్లా ఉద్యమం వచ్చింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా గుడంబాను నివారించాలని, ఎందుకంటే మా దగ్గర అటవీ ప్రాంతంలో కానీ ఎక్కువగా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి గుడంబ ప్రిపరేషన్ ఎక్కువ చేస్తూ అంటారు. కాబట్టి దాన్ని అరికట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ఎన్నికల నియమావళిలోనే దాని కొరకే కళ్ళు తీసుకురావాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి కొంత తప్పని వెల్లడవుతుంది కదా, అందుకొరకే దాన్ని ఎక్కడికక్కడ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. అదొక ఆదాయ వనరుగా మాత్రం గుర్తిస్తలేము. ఎందుకంటే గతం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారాన్ని ఒకేసారి దాన్ని నిరోధించినట్టయితే జర ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో కొనసాగుతుంది తప్ప పెద్దలు మా కృష్ణారావు అన్నట్టుగా మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేవో వనరులు మస్తుగా ఉన్నాయి, ఇదొక వనరు మాత్రం మాకు అవసరం లేదు. మిమ్మల్ని మినహాయించమంటారు. మా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాగర్ గారు మినహాయించాలి. ఆయన మినహాయించిన అప్పుడు ఒప్పుకుంటాం. అదే చెప్పండి, సాగర్ గారైనా చెప్పవలసిందే. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఉంటేనే ఉద్యమం సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం. మురళీ గారు తిరుపతి నుంచి. మురళీ గారు నమస్కారం, మాట్లాడండి.
నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. మీరే ఉంటారు. ఎన్టీ రామారావు గారు చాలా నిజాయితీతో మద్య నిషేధాన్ని అమలుకు ప్రయత్నించినప్పుడు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుని చేస్తానే పత్రికల ద్వారా అయితేనేమి ఇంకొకటి అయితేనేమి మద్య నిషేధం అనేది సాధ్యం కాదని చెప్పి గ్రాడ్యువల్ గా మళ్ళా మద్యం అమ్మకాలని ఈ రాష్ట్రంలో అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత ఈ బెల్ట్ షాపులు అనే పదము 95-2004 మధ్యలో పుట్టుకొచ్చినట్టు అసలు బెల్ట్ షాప్ పదానికి నిర్వచనం అప్పుడు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అయ్యాలి. అవును. దీనికి ప్రధాన కారణము ఇది ప్రొహిబిషన్ శాఖ కాదు, ప్రమోషన్ శాఖ. అలాగే దీన్ని పూర్తి నేరం వచ్చి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో జరిగినా ఆ ప్రభుత్వాల ఆధీనంలో ఉండే శాఖలు సరిగ్గా నిర్వీర్యం అయిపోయి లంచాలకు అలవాటు పడిన దాంట్లో భాగమయ్యి, అలాగే 23 జిల్లాల్లో ఉండే ఆదాయం ఎంతైతే ఉందో ఇప్పుడు 13 జిల్లాల్లో అంత రావాలనే ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో ప్రమోషన్లో భాగంగా ఇది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అట్లే బార్ యజమానుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అట్లే ఎవరైతే ఈ ప్రొహిబిషన్ అధికారులు ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను కూడా ఈ కేసుల్లో ఇరికించి కూడా శిక్షించాలి. ఇది చెప్పారు. రైట్ అండి. శాస్త్రి గారు విశాఖపట్నం నుంచి. శాస్త్రి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్, ధన్యవాదాలండి. ఒక్కసారి కృష్ణారావు గారికి నేతో మాట్లాడాలండి ఒక చిన్న విషయం. మాట్లాడండి. కృష్ణారావు గారు అండి, నమస్కారం సార్, ధన్యవాదాలు మీకు. మొన్న ఆంధ్రప్రభలోని మీ యొక్క ఆర్టికల్ చూశాను సార్. లేదు పొరపాటు పడుతున్నారు. శాస్త్రి గారు ఆయన ఆంధ్రప్రభలో రాయరు, ఆయన డక్కన్ క్రానికల్లో రాస్తారు. అది ఇంకో పేరు ఎవరో పేరు ఉంటుంది. ఏ పేరైనా మీరు చెప్పదలుచుకునే విషయం చెప్పండి. అంటే సహారా ఇండియా ఏజెంట్ సార్ నేను. అంటే సబ్జెక్ట్ సంబంధం లేదు అనుకోండి, కానీ 30,000 ఎకరాలతోటి గవర్నమెంట్ ఇంత ల్యాండ్ తీసుకొని సింగపూర్ ఇంజనీర్లతో చేస్తున్నది. కానీ ఏమీ లేకుండా సహారా ఇండియా ఆయన ఎండి గారు 10,000 ఎకరాల్లో 50,000లోని అంతా ఒక బ్రహ్మాండమైన లోకాన్ని సృష్టించారని చెప్పి ఆంధ్రప్రదేశ్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లో చేశారు. ఎందుకు రాశారు మరి? వాళ్ళు ఎందుకు రాశారు? వాళ్ళని అడగండి. ఇప్పుడు ఆయన జైల్లో ఉంది ఆయనే కదా, సహారా ఆయన. అది ఆ కథ వేరే, అది వేరులేండి. ఇప్పుడు ఈ 30,000 ఎకరాలు ఆగడం దానికి సాగర్ గారు చెప్పండి ఏంటి? మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా, వీటిలో 2 రాష్ట్రాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెబుతున్నారు, నిజంగానే తెలంగాణలో ఆ పరిస్థితి లేదా? అంటే అక్కడ విజయవాడలో జరిగిన మరణాలు బాధాకరం అండి. అయితే 2 రాష్ట్రాలైన దేశం మొత్తం ఉంది. రాజకీయం ఎక్కడుందో మద్యం అక్కడ ఉంది, మద్యం మాఫియాలు అక్కడ ఇక్కడ లేకపోవడం అనేది ముచ్చటే లేదు. అదేగాక మా మంత్రి గారే ఇక్కడ బాటిల్ ముందు పెట్టుకొని కూర్చొని సెక్రటేరియట్ లో ఈ బాటిల్ తాగితే మంచిది, ఈ బాటిల్ తాగితే మంచిది కాదు. ఏ మంత్రి గారు? విషయంలో విశ్లేషణ చేసిండ్రు. ప్రమోషన్ అంటారా? మీరు ప్రమోషన్ అంటారు, మేమేమో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ లో ఒక ఎక్సైజ్ మంత్రి కూర్చొని బాటిల్ ని వివరించడం అనేది అన్ప్రెసిడెంటెడ్. సో నేనేమంటున్నా అంటే దాంతో వాళ్ళ ప్రధాన అంశాలు ఏంది అనేది ప్రభుత్వం అనేది క్లియర్ గా తెలుస్తా ఉన్నది. ఈ రోజు వాళ్ళ ఇష్యూ కాదు కాబట్టి వాళ్ళని మేము అటాక్ చేయదలుచుకోలేదు. దర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే విమర్శలు చేయాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే 100 మంది చనిపోయారు కదా. అవును, కల్తీ కళ్ళు కరెక్టేనే. మరి మీరు ఏం చేసిండ్రు దానికి ప్రికాషన్? అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంది అంటే వ్యవస్థలన్నీ కూడా కుమ్ముక్కైపోయినాయి, ప్రభుత్వాలు కుమ్ముక్కై ఉన్నాయి, రాజకీయాలు ఎక్కడా లేని కన్సెన్సస్, ఎక్కడా లేని కలిసి పనిచేసే పరిస్థితి, ఈ విషయాల్లో కలిసి పనిచేసే పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలో అంటే ఎక్సెప్షన్ విత్ బీజేపీ. ఎందుకంటే మా దానిలో అయితే ఎవరు కళ్ళు అమ్మేటోళ్ళు కానీ, అంటే కళ్ళు గురించి మాట్లాడతలేను, అంటే మధ్య వ్యాపారులు కానీ పెద్ద పెద్ద చూడండి అసలు బీజేపీ పార్టీలో ఉంటారు. నేను చెప్పే ఉండేదే బీజేపీ పార్టీలో ఏం చెప్తాను. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే మధ్య వ్యాపారం. ఒక నిమిషం, అంత అత్యుత్సాహం ఎందుకు మీకు? ఆగండి, నేను మాట్లాడతాను. ఇంకా మా దాకా రాలే. అయితే నేను అనేది ఏంటంటే ఇది ఎక్కడి దాకా పోయిందంటే ఇది ఒక పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది. ఎలక్షనీరింగ్ కి కావాల్సిన మీకు మొత్తం క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ మాఫియాస్ నుంచే వస్తుంది, ఈ సిండికేట్స్ నుంచి వస్తుంది. కాబట్టి అప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి వస్తుంది. ఒక ప్యారలల్ ఎకానమీనే నడిపిస్తా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఎక్సైజ్ రిలీజ్డ్ బాటిల్స్ ఏదైతే ఉంటాయో దానికంటే ఎక్కువగా కల్తీ బ్రాండీ, కల్తీ రమ్, కల్తీ విస్కీలు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, యూనిట్స్ పెట్టి ప్రొడ్యూస్ చేస్తారు. వాటిని ఇంతకు ముందు ఒక ఆయన చెప్పినట్టు
అది ఆ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని రాత్రో పగలో ఈ స్టాక్లలో అమ్మి నైట్ సేల్స్ అంటే నైట్ సేల్ పదాలని చెప్పాడు అట్లాంటి చేయడం అంటే ఒక 3-4 విషయాలు ఇక్కడ. ఒకటేమో ప్యారలల్ గా నకిలీ అమ్మడం, ఇంకొకటేమో జీరో మాల్ అమ్మడం. అంటే బయట రాష్ట్రాల నుంచి స్మగుల్ చేసి ఆ స్మగుల్ చేసి దాన్ని జీరో ట్యాక్స్ లో అమ్మి, ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్కహాల్ మీద ఆ మనీని అంతా బ్లాక్ మనీగా మార్చుకొని దాన్ని మళ్ళీ ఎప్పుడు పొలిటికల్ యూసేజ్ కోసం ఉపయోగించుకోవడం. ఎక్కడ దాకా పోయింది ఈ ఎంటైర్ ఈ స్పెక్ట్రమ్ అంటే ఈ ఒక ప్యాటర్న్. జిఎస్టీలో కూడా ఆల్కహాల్ ని కలపొద్దు. మీరు ఆలోచించండి, కలిపితే జిఎస్టీ బిల్లులో మిగతా రాష్ట్రాలందరినీ కూర్చోబెట్టి టీమిండియా అని మోదీ గారు అడిగితే ఒకే ఒక్క దాని మీద అందరూ ఒప్పుకునేది ఏంటంటే ఆల్కహాల్ మాత్రం దీనిలో కలపకండి. ఆదాయ యూనిఫైడ్ స్టేట్లకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలకి, రీజనల్ పార్టీస్ కి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఆదాయం? అరే ఒక్క నిమిషమే వచ్చినప్పుడు మీరు చెప్పండి, ఉన్నది చెప్తామన్నా, వాస్తవం చెప్తామన్నా లేదా? ఎక్సైజ్ ని ఇప్పుడు వారిని కృష్ణారావు గారిని అడగండి, ఆల్కహాల్ ఎగ్జామ్షన్ అడిగారు. పెట్రోలియం ప్రొడక్ట్స్, ఎక్సైజ్, బంగారం, వీటిలో ఎగ్జామ్షన్ ఇవ్వండి రాష్ట్రాలకి. అంటే నన్ను అడిగితే ఇక్కడ ఎంటైర్ వాల్యూ చైన్ లో అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి దగ్గర మొదలు పెడితే కన్స్యూమర్ దాకా ఉన్న మధ్యలో అందరు దళారులలో అందరూ బాగుపడతారు, ఒక కన్స్యూమర్ తప్పించి. అందరికి ఎక్కడ ముట్టాలో అక్కడ ముడుతుంది. పోలీసు, ఎక్సైజ్, రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత దాంతో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఇవందరూ లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరర్లు, ఏజెంట్లు, డీలర్లు అందరూ పైసలు సంపాదించుకుంటారు. లాస్ట్ కి మునిగేది ఆ తాగేవాడు. కానీ తెలిసి కూడా తాగడం. ఇదే కాకుండా ఇంకా అతిపెద్ద రాకెట్ ఇక్కడ ఏముందంటే కొమ్మినేని గారు, ఈ ఇంపోర్టెడ్ విస్కీలు, వాటి మీద దగ్గర 200-300% కూడా సంపాదిస్తారు. ఎట్లా? శివశ్రీగల్లు, బ్లాక్ లేబుల్ కూడా ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఊరికే స్కాచ్ విస్కీ అంటే యాక్చువల్లీ స్కాట్లాండ్ నుంచి రావాలి. బ్రాండ్ ఇదే మందు పోసి బాటిల్ చేయడం. మరి గవర్నమెంట్ పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు మీకు సీసాకి ఇంత దొరికినాక ఇంకా పట్టుకునేది ఎక్కడ ఉన్నది? ఇంకా సీసాకి ఇదేమో మామూలు ఇక్కడ IMFL ఏమో ఒక కాటన్ కి లెక్క కావచ్చు, అది సీసాకి లెక్క కదా. ఎందుకంటే ఒక్కొక్క సీసా 6,000-7,000 రూపాయలు ఉంటది. ఇప్పుడు 6,000-7,000 రూపాయలు 4,000. స్కాట్లాండ్ విస్కీ అంటే స్కాట్లాండ్ నుంచే రావాలి. యాక్చువల్లీ స్కాచ్ అంటేనే స్కాట్లాండ్ నుంచి రావాలి. అంటే అక్కడి నుంచి వాళ్ళు తెచ్చి ఇక్కడ బాటిల్ చేయొచ్చు, అది వేరే విషయం. పేరు నేను అనుకున్నా ఇక్కడ ఊరికి ఆ పేరు పెట్టారు. లేదు, స్కాచ్ ఇస్ విస్కీ విచ్ ఇస్ మొత్తం ఇక్కడ తయారు చేసి పడేస్తారు. అది స్కాట్లాండ్ విస్కీ ఇక్కడే తయారవుతుంది. అందుకని ఎంటైర్ వరల్డ్ అమ్ముతారు వాళ్ళు స్కాటిష్ విస్కీ. సో అట్లాంటివి పెద్ద పెద్ద బ్రాండ్, శివాస్ రీగల్ కానివ్వండి, గ్లెన్ లెవిట్ కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటి 12,000-15,000 కూడా ఉంటాయి ఒక్కొక్క బాటిల్. వీళ్ళు ఎంతకు అమ్ముతారు? ఈ 6,000, 3,000, 50% ఇచ్చేస్తున్నాం అంటే తెల్లనోడు తీసుకొని మేము దాగేది గ్లెన్ లెవిట్లు ఇవి ఆనందపడ్డాను బ్రాండ్ చూసి. ఒక ప్యారలల్ గా అంటే కస్టమ్స్ లో క్లియర్ అయిపోయినాయి ఇది అదని చెప్పి అమ్మేస్తాం. అటు ఒక ప్యారలల్ గా ఒక సిస్టమే నడుస్తా ఉన్నది దేశంలో. కాబట్టి నేను అనేది ఏంటంటే, అంటే ఇది అవుతుందా, సాధ్యమా అసాధ్యమా పక్కకు పెడితే, ఒక సెంట్రల్ మానిటరింగ్ ఏజెన్సీ అండ్ ఒక సెంట్రల్ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ లిక్కర్ అన్నది అవసరం. నేషనల్ పాలసీ ఆన్ లిక్కర్ ఈ రోజు మనం భారతదేశంలో రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? అది ఒప్పుకోవు. అందుకని అంటున్నా అసాధ్యమా సాధ్యమా అనేది. రేపు పొద్దున ఒక రోజు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో వచ్చినప్పుడు మేము తయారు చేయడానికి అన్ని రాష్ట్రాల్లో రావాలి కదా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇప్పుడు జిఎస్టీ కూడా 122 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది. ఇప్పుడు మీరు ఏది చేయాలన్నా దేశం మొత్తం చేయాలంటే అది ఒక అమెండ్మెంట్ ద్వారా తీసుకురావాల్సి వస్తుంది. అమెండ్మెంట్ తీసుకురావాలంటే మీకు 2/3 కావాలి కదా. ఓకే, శేషు గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. శేషు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. కృష్ణారావు గారు చెప్పింది 100% నిజం సార్. ఓకే, ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు రోజు జస్ట్ మా పక్కనే లేండి, అక్కడ షాప్ మంది నుంచి వెళ్తారు. అక్కడ ఏరియాలో ఉంటారా? ఆయన క్యాంప్ ఆఫీస్ ఎక్కడ లేండి. ఓకే, అక్రమంగా నడుస్తుంది సార్. ఓకే, రఘువీరారెడ్డి గారి స్పందన 0. చూడండి, మీరు జాగ్రత్త చూడండి సార్. చెప్పండి. మిథనాల్ కలిపితే కొంచెం కలిపితే చాలు సార్, కిక్కేస్తే ఆ పక్కన 3 బార్లు ఉన్నాయి, అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ రావాలి, ఇక్కడికి వచ్చి తాగాల్సిందే సార్. అలా కలిపితే వీళ్ళే కలిపింది సార్. ఓకే, నెక్స్ట్ మీరు గమనించండి, ఒకరు చనిపోయిన 2 చనిపోయిన బాగున్నావమ్మ గారు భయంకరంగా స్పందిస్తారు, ఆయన స్పందన 0. ఒక పచ్చి నిజం చెప్తాను సార్, అన్ని పార్టీలు లిక్కర్ మాఫియా గుప్పిట్లో ఉంటాయి సార్. ఓకే, సిండికేట్స్ చాలా బలంగా ఉన్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, నేను వైఎస్ గారు ఏం చేయలేడు, వాళ్ళు ఈయన ఏం చేయలేడు. ఓకే, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు చూడండి. ఈవెన్ జగన్ గారు కూడా. జగన్ గారు కూడా. సో మనం ఏం చేయలేము సార్ ఇది.
అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఇప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు చేయాలి. ప్రయత్నం చేశాడు కదా, కొంత ప్రయత్నం. ఇప్పుడు ఈ మద్య నిషేధం పూర్తిగా కరెక్టా కాదని పక్కన పెడితే. ఇదివరకు ఇంత మాఫియాల మీద బేస్ అవట్లేదు గవర్నమెంట్, ఇప్పుడు బేస్ అయినాయి సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సిద్ధార్థ కాలేజీలో 1500 కోట్లు దొరికినాయి సార్ మన ఎలక్షన్స్ లో. 1500 కోట్ల అకాడమీలో ఎలక్షన్స్ ఖర్చు పెడతానికి టీడీపీ వాళ్ళకి 1500 కోట్లు దొరికితే జీరో అది యాక్షన్ తీసుకోలేదంటారా? సో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాదు కదా, అప్పుడు గవర్నమెంట్ లేదు, రాష్ట్రపతి పాలన కదా, మరి గవర్నర్ గారు కూడా చర్య తీసుకోలేకపోయాడా? గవర్నర్ గారు అంటే జగన్ గారు వస్తే ఏదైనా చేసేవాడు, అప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి జీరో అంటారు. జగన్ గారు డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆయన వచ్చినా అంతేనండి. అంతేనా? సో ఏంటంటే సార్ ఇక్కడ పేదవాడికి వాల్యూ లేదు. నిన్న చూస్తున్నారు లేదు, కరెక్ట్ గా మామూలు మీలాంటి వాళ్ళని అయితే అరెస్ట్ చేసేసి తీసుకెళ్లేవాళ్ళు. అంతే, కేవలం రాజకీయ నాయకుడు కాబట్టి సాయంకాలం వరకు డిస్కషన్స్, అసలు ఒక రకంగా సేఫ్ గార్డ్ చేస్తున్నట్టుంది ఊరికే. 10 లక్షలు 20 లక్షలు ఇచ్చింది ఎవరు. ఒక అమ్మాయి అంది సార్ నిన్న, మా 10 లక్షలు 20 లక్షలు ఎందుకు కానీ మాకు చచ్చిపోయారు బతికించని కొంచెం అంది. సరేలేండి, రాజకీయ నాయకులు పక్కనేనండి స్పీచ్లు ఇస్తున్నారు, కమ్యూనిస్టులు అందరూ స్పీచ్లు ఇస్తుంటే 10 లక్షలు ఇవ్వాలి 20 లక్షలు ఇస్తుంటే అమ్మాయి అంది ఏంటి సార్ ఈ 10 లక్షలు 20 లక్షలు మాకు మా ఆయన ఇక్కడ అక్కడే ఉన్నాడు సార్, మాకు అతను బతికించిన చాలు, మా 10 తీరవేద్దాం. అట్ట కాదు కదా, తాగడం కూడా తప్పు కదా, తాగకూడదు కదా. అంటే చట్టం ప్రకారం తాగొచ్చు అనే రూల్ ఉన్నప్పటికీ కూడా తాగటం తప్ప అన్నాకం సార్. 6కే తెరవటం ఇవన్నీ కూడా మరి 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు, పనికి వెళ్ళిపోతున్నాడు. చంపడం తప్పు కదా సార్ మీది. అది కూడా దారుణమే, దాంట్లో ఇక అనుమానం ఉంది, దాంట్లో అనుమానమే లేదు. 90 తాగెళ్తున్నాడని మా ఆయన అంటే మీరు చెప్పింది వాస్తవం అండి. గతంలో కనీసం ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరన్నా బాధ్యతాయుతమైన వ్యక్తులు నైతిక బాధ్యతను తీసుకుని ఏదో ఒక ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, తాగినాడు తాగుతున్నాడు, చచ్చినాడు చస్తున్నాడు, రాజకీయ నాయకులు ఆ వస్తు జరుగుతూనే ఉంటాయి ఇట్లని ఒక కాజువల్ గా తీసుకునేటువంటి వ్యవస్థ వచ్చేసింది. మరి ఏం చేస్తాం, మరి మీటింగ్ జరిగిన పులిహోర ప్యాకెట్ ఈ ప్యాకెట్ బాటిల్ ప్యాకెట్ ఫిక్స్ అయిపోయింది, స్టాండర్డ్ మెనూ లాగా అయిపోయింది, ఒక మెనూ అయిపోయింది కదా. రైట్, లారీ ఎక్కాలంటే ముందు ఈ 2 కార్యక్రమాలు. రవిచంద్రారెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా మరొకరు లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, ఎవరండి? మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, ఏ ఊరు నుంచి? విజయనగరం సార్ మాది. చెప్పండి సార్, ఇప్పుడు ఈ డ్రింకింగ్ అనేది మామూలు జనరల్ గా వీళ్ళు మామూలుగా యాడ్ ప్రకారం ఎవరో ఇస్తున్నారు, కానీ మీరు అక్కడ ఇచ్చేది 304 సెక్షన్ అనేది అది మామూలు కేసు, పెద్ద సెక్షన్ కింద కేసు నమోదు చేసి కేసే కాదు సార్. ఓకే, సో సరైన కేసు పెట్టట్లేదు. స్టేషన్ బేస్ కేసులు సార్ ఇవి. 304, 306 అనేవి ఉన్నాయి కదా సార్. అవి మామూలు స్టేషన్ పరంగా బెయిలిస్తే కేసులు తప్పితే కానీ సీరియస్ గా తీసుకున్నట్టే. ఎట్లా రవిచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఈ ఇష్యూలో రఘువీరారెడ్డి గారు మాట్లాడలేదన్నారు, మీ పార్టీ వాడు కాబట్టి మాట్లాడలేదా ఏం కదా? ఆ విషయం అందరినీ తప్పట్టాడు ఆయన, ఎవరు ఆ విజయవాడ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల బలహీనతని సొమ్ము చేసుకునే విధానంలో ప్రభుత్వాలు టార్గెట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలని ప్రొహిబిషన్ యాక్ట్ ని ప్రమోషన్ యాక్ట్ కింద మార్చినంత కాలం ఈ విపరీతమైన చంద్రబాబు గారు చెప్పారా మిమ్మల్ని అమ్మని మీ నాయకులు ఎందుకు టార్గెట్లు పెట్టలేదు సార్? టార్గెట్లు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరిని అనడం లేదు. ప్రతి ప్రభుత్వం కూడా ఎక్సైజ్ పాలసీలో టార్గెట్లు పెట్టి మరి ప్రభుత్వం డబ్బు ఖజానాను నింపాలనే కార్యక్రమాలు అయితే అన్ని ప్రభుత్వాలు చేశాయి. రుణమాఫీలు ఎన్ని చేయాలంటే అంటే మీరు రుణమాఫీ కోసం మందు సాధ్యంగానే హామీలు ఇవ్వడం, మళ్ళా మనం దాని జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ మందు విషయంలో మాత్రం ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ వ్యసనాన్ని ఎన్కాష్ చేసుకోవడం అనేది మానేసి నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పనిచేసిన రోజు మాత్రమే ఈ వ్యసనాల గురించి గతంలో మనం చూసినట్టయితే మందు గురించి కానీ గుట్కాల గురించి కానీ లేకపోతే సిగరెట్ గురించి కానీ పబ్లిక్ గా ప్రకటన లేకూడదని అయితే ఉంది. దాన్ని వైలేట్ చేయడానికి స్పోర్ట్స్ మెటీరియల్ మినరల్ వాటర్ అని చెప్పేసి ఆ మందు బ్రాండ్లు హ్యాపీగా మొత్తం టీవీ ఛానల్స్ లో వచ్చేస్తున్నాయి, కమర్షియల్ యాడ్స్ వస్తున్నాయి. కమర్షియల్ యాడ్స్ మినరల్ వాటర్ పేరుతో వస్తున్నాయి. రాయల్ ఛాలెంజ్ అని వస్తుంది, లేకపోతే ఇంకో బ్రాండ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. కానీ అన్ని బ్రాండ్లు మినరల్ వాటర్ నిషేధం ఉండేది. ఏంటంటే సినిమాల్లో ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నారు. ప్రతి మందు బాటిల్ సిగరెట్ కనపడగానే కింద ఒక స్ట్రిప్ హెచ్చరిక, పైన తాగుతుంటారు, కింద ఏమో హెచ్చరిక వేస్తుంటారు. కానీ దేనికి ఒక అమలుకు పటిష్టమైన చర్యలు లేవు. ముఖ్యంగా వ్యాపారము
ఇప్పుడు మీరు చెప్పాల్సింది జనరల్ గా మాట్లాడేస్తున్నారు తెలివిగా, కానీ చట్టబద్ధమైన వ్యాపారం చేశారా, చట్టబద్ధం కాకుండా చేశారా, చట్టబద్ధంగా ఇప్పుడు మీరు రూల్ ప్రకారం 6ంటికి అట్ట తెరుస్తారు. అదే అక్కడికే వస్తున్నా. ఈ రోజు 6 గంటలకి ఆ బార్ తీసుకున్నట్టయితే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుని ఉందా? వాళ్ళు ఏమన్నా మామూలు తీసుకుని నిద్రపోతున్నారా? వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంతేకాదు రాజకీయ నాయకులని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. తప్పు జరుగుంటే ఖచ్చితంగా చర్య తీసుకోమని నిన్న విష్ణు గారు స్టేట్మెంట్ ఇవ్వడం మనం టీవీలో చూసాం. అది నిజంగానే ఎంక్వైరీ చేయాల్సిన విషయం. ఖచ్చితంగా జరిగిన నష్టం బాధాకరం, దురదృష్టకరం. ఎవరు చనిపోయినా ఎంత డబ్బు ఇచ్చినా కూడా కుటుంబానికి ఎప్పటికీ న్యాయం జరగదు. కానీ ఇటువంటి సంఘటనలు ఇంక మీదటైనా జరగకుండా, ముఖ్యంగా ఎక్సైజ్ శాఖకి టార్గెట్లు పెట్టినప్పుడు 300 కోట్ల నుంచి 500 కోట్ల వాళ్ళు దండు ఉండొచ్చు, కానీ అంతకు మించిన వ్యాపారం, రెట్టింపు 3 రెట్ల వ్యాపారం అనఫిషియల్ గా కల్తీల రూపంలో జరుగుతున్న వ్యాపారానికి ఏ టార్గెట్లు ఉండవు. కాబట్టి ప్రొవిజన్ శాఖ అనే దాన్ని చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం రాజకీయ పక్షపాతాలన్నిటికీ అతీతంగా జరగాల్సిన కార్యక్రమం అని మేము చెప్తాం. సాగర్ గారు, ఇప్పుడు ఇది మరణాలు సంభవించినప్పుడు మనం చర్చలు చేస్తాం, ఆబ్వియస్లీ చేస్తాం, ఎందుకంటే ఒక ఇష్యూ జరిగింది కాబట్టి. కానీ ప్రతి రోజు కూడా దగాగా పడతా ఉన్నారు వినియోగదారులు. ఎందుకంటే ఒక సిండికేట్ ఫామ్ అయినాక వాళ్ళు ప్రైస్ కంట్రోల్ చేస్తారు. ఎంఆర్పి అనే దానికి అసలు విలువే ఉండదు. కరెక్ట్. వాడు 50 రూపాయలు 150 రూపాయలు అమ్మినా కూడా వీడు వ్యసనపరుడు కాబట్టి కొనాల్సిన అవసరం వస్తుంది. వాడు అప్పులు చేసినా కొని అప్పుల పాలై మళ్ళా తర్వాత ఆత్మహత్యలకి పాల్పడే పరిస్థితి. కాబట్టి ఒక దిక్కు కల్తీ. ఇటువంటి విషయాల్లో నా ప్రశ్న ఏమంటే, ప్రభుత్వాలు తప్ప, తాగే ప్రజలు తప్ప, ఎట్లా సర్టన్లీ ప్రభుత్వాలది తప్పు. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? సంక్షేమం, అభివృద్ధి కోసం, గవర్నెన్స్ చేయడం కోసం. ఈ గవర్నెన్స్ లో 3 R'లు ఉంటాయి: రెవెన్యూ, రెగ్యులేషన్ అండ్ ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్. రెగ్యులేషన్, రెవెన్యూ అండ్ రిస్ట్రిక్షన్ కాదు అది. యాక్చువల్లీ ఇట్స్ మోర్ టు డూ విత్ ఎన్ఫోర్స్మెంట్ అనుకోండి. సో రిఫార్మ్ అటు రిఫార్మ్ చేయరు, ఇటు రెగ్యులేషన్ చేయరు, ఒక రెవెన్యూ కోసమే గవర్నమెంట్ నడుస్తా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్, కానీ వాళ్ళే బిజినెస్ చేస్తా ఉన్నారు. సో పరిస్థితి ఎట్లా అక్కర్లేదు. రాజ్యాంగంలోనే ఆదేశిక సూత్రాల్లో ఇది కూడా ఉంది. గోవధకు సంబంధించి ఏ విధంగా మీరు రాష్ట్రాల నిషేధం విధించవచ్చు అనేది ఎలాగో రాజ్యాంగంలో ఉన్నట్టు ఇది కూడా ఉంది. మద్యపాన నిషేధానికి రాష్ట్రాలకు చర్యలు తీసుకోవచ్చారు. ఇప్పుడు కాదండి, నిషేధించడం కష్టం లేదు, సాధ్యం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈ సమస్య అనుకున్నప్పుడు సరైన ఎన్ఫోర్స్మెంట్ అయినా సరిగా లేకపోతే వీళ్ళే రాజకీయ నాయకులే ఎంకరేజ్ కరప్షన్ ఇస్ బేస్. కరప్షన్ అనుకుంటే ఇందులోనే తివిరి ఇసుమని తైలంబు తిరగవచ్చని ఇసుక నుంచి కూడా మనాడు తిరుగుతున్నారు కదా. అలా అని ఒక సామెత ఆయన రాశాడు కదా, ఏదో లక్ష్మణ్ కవి అని చెప్పి. నిజంగా ఇప్పుడు ఇసుక నుంచి పెద్ద తైలం బాగా పిండుతున్నారు కరప్షన్. మీరు ఇందులోనేనా మీరు దీనికి అంతు పొంతు లేదు. కరప్షన్ ఉండకూడదు అనేది దానికి ఏదైనా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలైనా, ప్రభుత్వాలు చూద్దాం, రాజకీయ పార్టీలలో కొద్దిగా ప్రక్షాళన. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాం? ఎక్సైజ్ కాంట్రాక్టర్లకు, లేకపోతే స్కూల్ విద్యా సంస్థలు నిర్వహించేటువంటి వాళ్ళే ఎక్కువగా చలామణి అవుతున్నారు. మీ లోపల భావాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఉన్న విషయం చెప్తున్నా, ఎందుకంటే ఏ పార్టీలైనా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే కృష్ణసాగర్ అన్నాడు మా పార్టీ అంత సచ్చీలంగా ఉన్నదంటే ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు విద్యా సంస్థలు నిర్వహించేటువంటి వాళ్ళ పేరు చెప్పరాదా? విద్యా సంస్థలు నిర్వహించే వాళ్ళు ఉన్నారు. విద్యా సంస్థలు నిర్వహించాలని మద్య సంస్థలు మద్యం కూడా నిర్వహించే, ఎందుకంటే ఇండ్లు ఉన్న వాళ్ళని తీసుకొని టికెట్ ఇవ్వబడుతుంది. మీరు నిజంగా నేను వాళ్ళ పార్టీ వాళ్ళకే నికారస్ గా ఇస్తున్నావు అంటే నేను హర్షించేటువంటి వాడిని. ఎవరు డబ్బున్నవా వాళ్ళని చూసి టికెట్ ఇచ్చేటువంటి మరి తీసుకొచ్చా కాబట్టి అందుకొరకే రాజాసింగ్ ఉన్నాడు కదా, మంగళహాట్ కార్పొరేటర్ తెలుగుదేశం. సరే ఇప్పుడు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. జరిగేదంతా మద్యం ధూళిపేట మంగళహాట్ లో జరిగేదే. ఈయన కమ్యూనిటీ సంబంధించిన ఈయన ఎన్నోసార్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇచ్చేసాడు. ఈమె కేసులు ఉన్నాయి. కట్టడానికి వెళ్తే ఈయన ప్రతిఘటించడాలు, ఎదుర్కోవడాలు, అది వ్యాపారం ఉండాల్సి. మా చాలా పవిత్రం అన్నారు రాజాసింగ్. ఒక నిమిషం, వారే చెప్పారు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, మొన్న వచ్చిన వ్యక్తి, 6 నెలలు 7 నెలలు కాలేదు. నిజంగా ప్రక్షాళన చేసిన అప్పుడు ఆ రష్ లో వచ్చి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇష్యూస్ అయితే అవుతా ఉన్నాయి కదా. వచ్చి ఉంటాడంట. భలే చెప్పారు. ఎలక్షన్ రష్ ఉంటది సాగర్ గారు. ఎలక్షన్ రష్ రైట్. మీరు చెప్పదొచ్చినట్టు సార్, అదే రిఫార్మ్స్ అనే దాని గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఇటువంటి వాటికి అదే డి అడిక్షన్ సెంటర్స్ అని డ్రగ్ అడిక్ట్ అయితే మాత్రం కంట్రోల్ చేస్తున్నారు, కానీ మందు తాగే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఆగాలి. ఎందుకంటే చాలా మంది 6 గంటలకి 7 గంటలకే పోయి అడిక్షన్ కారణం వల్ల
రూపాయలది 150, 250 పెట్టి కొనడమే కాదు, డబ్బు లేకపోయినా అప్పు పెట్టి ఆస్తి తాకట్టు పెట్టి మరీ తాగుతా ఉన్నారు. దీని అడిక్షన్ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చూసుకోవాల్సిన రిఫార్మ్స్ లో ఇలాంటి మాత్రం ఏ పార్టీ కూడా ఇటువంటి వాటిని మాత్రం ఎలక్షన్ అజెండాలో మాత్రం పెట్టదు. కానీ మహిళలు మాత్రం గుడ్డిగా అన్ని పార్టీలకు ఓట్లేస్తున్నారు, ఇంక్లూడింగ్ అవర్ పార్టీ. ఎవరి పార్టీ అయినా కూడా సంస్కరణల దిశగా అజెండాలో పెట్టాల్సిన అవసరం ముందు రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు బాధ్యత ఎవరిదే అన్నారు కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వాలదే ఉంటది. ఎందుకంటే బాధ్యత రాహిత్యంతో ప్రభుత్వాలు నడుస్తా ఉంటే, అనైతికతతో నిజాయితీ లేకుండా నడుస్తా ఉంటేనే ఇట్లాంటివి నడవగలుగుతాయి. ఇంతకు ముందోళ్ళు చేయలేదు, ఒక నిమిషం సార్, ఇంతకు ముందోళ్ళు చేయలేదంటే మరి మీరు మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు పని లేక? డోలు కడతామని చెప్పారు. ఇప్పుడు మేము ఆ ప్రయత్నం చేయబోతా అంటే మీరు అందరూ మీద దాడి ఏ ప్రయత్నం చేస్తామంటే ఇంకా ఎక్కువ మేము రిఫార్మ్స్ తీసుకొస్తామని చాలా మీరు అందరూ కూడా లేలే ప్రస్తుత విధానమే కొనసాగాలని. ప్రస్తుత విధానం అంటే అది పాలసీ, ఇది ఇప్పుడు అని పాలసీ కాదు, వైలేషన్స్. ఎలక్షన్ సందర్భంగా బెల్ట్ షాపులు అరికడతామని చెప్పినప్పుడు మహిళలు నమ్మి కొంత ఓటింగ్ శాతం వచ్చింది తెలుగుదేశానికి. కానీ బెల్ట్ షాపుల సంగతి సంతకం కూడా జరిగింది, సంతకం కూడా జరిగింది. వినండి ఊరికి నేను అది కాదు కానీ అనేది బెల్ట్ షాపుల సంగతి అటు పక్కన పెడితే ఇప్పుడు మొబైల్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి డెలివరీ ఇస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చింది అంటే మొబైల్ షాపులు వచ్చినాయి. ఒక మిస్డ్ కాల్ ఇస్తే కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎక్కడ అరికడుతున్నారో చెప్పాలి. ఓకే, శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని, కిరాయి నేతలతో ప్రభుత్వాన్ని నడపాలు చూస్తున్నారంటూ టీఆర్ఎస్ పై షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 44% మంది అవునని, 56% మంది కాంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.